నేను ఉబ్బిపోవటం కాదమ్మా, ఊళ్ళో వాళ్ళంతా ఉడికి ఉడికి మొదలಷ್ಟು పోయి చేస్తున్నాడు. కానీ నువ్వు లోపల పద. ఎవరు? భూత వైద్యుడు గారా? నమస్కారం అండి వైకుంఠం గారు. దీర్ఘాయురారోగ్యమస్తు. ఎలా ఉన్నాయి ఊళ్ళో భూతాలు? భూతాలేమిటి, ఇప్పుడు మనుషుల్నే పట్టేశాం. మందులకు మంత్రాలకు అన్నింటికీ మనమే. ప్రస్తుతం మీ అన్నయ్య సంగతి చూడు. వెళ్ళవయ్యా సోది. బాబు నువ్వు లోపలికి వెళ్ళరా. ఉండవయ్యా రంగయ్య. ఏం నాయనా, వేటు వేటు రాజాధిరాజ మహారాజ కుమారుల్లాగా రంగు రంగు తేలావు. స్వర్ణ భస్మం ఏమైనా సేవిస్తున్నావా? స్వర్ణ భస్మం కాదు, సొరకాయ భస్మం. అమ్మా నువ్వు వాడిని లోపల తీసుకెళ్ళమ్మా. చూడమ్మా, మన పక్కింటి బంగారం పిలిచి బాబాయ్కి దిశ తీసేమని చెప్పు. అలాగే నాన్న. పాడు కళ్ళు పాడు మనుషులు. మన కళ్ళను గురించి నువ్వేమీ భయపడకు. చూడు ఎంత మందపు అద్దాలున్నాయో, ఈ దృష్టి ఏం పని చెయ్యదు. ఏది చెయ్యలేవు? చెయ్యలేదు, కాళ్ళు పాయింటుంటే. అయ్యో రామ, కోపడ్డానికైనా కొంచెం ఓపిక ఉండాలిగా. విధవ వ్యాధి, ఎముకలు కొరుక్కు తినే వ్యాధి. వైకుంఠయ్య, అసలే నేను చాలా అవస్థలు పడుతున్నాను. ఆడేమో చదువు మానేస్తానంటున్నాడు. దీనికి తోడు నీ పాడుకోతల వాడు విన్నాడంటే ఇంకేమో చెప్పగలరా. ఇదిగో వాడు ఊళ్ళో ఉన్నంత వరకు మందు గిందు రోగం గేగ ఉంటూ నువ్వు వీధిలో రావడానికి వీలేదు. రంగయ్య, అట్లా అంటే ఎట్లా చెప్పు. ఓ మంచి దివ్యౌషధం వచ్చింది, చూస్తావు. నువ్వు నోరు మోస్తావా లేదా? నీ కాదయ్యా, నీ తమ్ముడికయ్యా. తమ్ముడుకా? ఆ దీనికి అట్లా అడుగు చెబుతాను.